సో ఇప్పుడు బాలకృష్ణతో శ్రీరామరాజ్యమా? శ్రీరామరాజ్యం. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన గురించి భయపెట్టారండి ఫస్ట్. సహజంగా అదే, అందుకని అడిగా. అదే అందరూ బాలకృష్ణతో చేస్తున్నా అయిపోయి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని. బాలకృష్ణ గారు నాకు బాగా తెలుసు, క్రికెట్లో మేమంతా ఆడేవాళ్ళం ఈ టైప్లో అనుకున్నాం. నిజంగా శ్రీరామరాజ్యం చేస్తా అంటే ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబుద్ది అవుద్ది. ఎందుకంటే ఆయన ఈయనే ఓపిక ఉండాలి మనకి. ఫస్ట్ ఏంటంటే ఆయన అన్ని వెనకటి పద్యాలు, వాళ్ళ నాన్నగారి విషయాలు, ఆయన వెనకటి సినిమాల్లో విషయాలు అన్నీ చెప్తూ ఉంటారు, పద్యాలు పాడేస్తూ ఉంటారు. అవి నాకు ఇంట్రెస్ట్ బాగా, ఎందుకంటే ఓల్డ్ ఫిల్మ్స్ కూడా నాకు ఇంట్రెస్ట్. మార్నింగ్ 8 o'clock ఫస్ట్ డే శ్రీకాంత్ ఎక్కడమ్మా అన్నారు. ఇంకా రెడీ వచ్చిన ఆయన ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, ఇప్పుడు 9ంటికి చెప్పారు అనుకోండి, ఆయన 8ంటికి వచ్చి ఎట్లా కూర్చుంటారు, రెడీ అవ్వగానే వచ్చి కూర్చుంటారు. ఆయన మనకు 9ంటికి చెప్పారు కదా, 8:45 వద్దామని మనం ఆలోచిస్తాం. 8 o'clock వచ్చేసేసి శ్రీకాంత్ ఎక్కడండి రెడీ అవుతున్నాడు, వచ్చే మనం రెడీ అయిపోతాను. మనం 8:30కి వచ్చేసి కూర్చుంటే సాయంకాలం వరకు అండి ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్, వాటి మీద ఉన్న గ్రిప్ వేరే ఏ టాపిక్ ఉండదండి. రాజకీయాల టాపిక్లు ఉండవు, ఒకళ్ళ గురించి చెప్పడాలు ఉండవు, ఓన్లీ సినిమా. వెనకటి రోజుల్లో వాళ్ళ నాన్నగారు చెప్పిన డైలాగ్స్, పద్యాలు, ఇదే డిస్కషన్. చాలా సరదాగా ఉందండి. అందరూ చెప్పి చాలా కోపం, అక్కడ అందరిని అరిచేస్తారు అది అని కొంతమంది చెప్పారు నాకు. నేను చేయలేదు ఫస్ట్ టైం కాబట్టి. మరి రాముడుగా చేస్తున్నందుకు ఏంటో తెలియదు కానీ నిజంగా బాగా కోపం కదా. కోపం మరి నేను ఇంతవరకు చాలా రోజులు జరిగిందండి, ఇంతవరకు నేను చూడాలి. చాలా కూల్గా సరదాగా మాట్లాడుతుంది, చాలా ఫ్రాంక్ అండి, మొహం మీద అనేసాడు ఏదన్నా ఉంటే. అటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో ఆయనతో ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలా? ఎప్పుడు రాలేదు, ముందు తెలీదు, రాదు. నా మీద నా కాన్ఫిడెన్స్, ఎందుకంటే రానే ఉన్నాను. అది అట్లా బాగుంది, కరెక్ట్, ఇది బాగుంది. కృష్ణవంశీతో ఎందుకు వచ్చింది అంత కంఫర్ట్ మీకు? అంటే ఈవెన్ ఫ్యామిలీస్గా కూడా మీ ఇద్దరు బాగా కలుస్తారు. కృష్ణవంశీ ఏంటంటే 1/2 దగ్గర నుంచి నాకు బాగా పరిచాడు. రామ్గోపాల్ అప్పుడు ఇదిగా ఉన్నాడు, అప్పుడు గులాబీ అని తీశాడు. చక్రవర్తితో బాగా క్లోజ్ కృష్ణవంశీ. ఓకే. అప్పుడు కృష్ణవంశీ ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు వీడితో ఎందుకు చేస్తున్నారు, విలన్గా చేసినోడితో కూడా అన్నాడు చక్రవర్తి. ఎవడో చక్రవర్తి ఈడు వంశీ కృష్ణవంశీ అన్నాడు, చక్రవర్తితో అన్నాడంట. అది నాకు విషయం చెప్పాడు. అంతే కదా, ఇప్పుడు అప్పట్లో ఉన్న నువ్వు హీరోగా ఎన్ని చేసావు, అతను విలన్ గా చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనితో చేస్తావు ఏంట్రా బాబు అన్నాడు. అనేది నాకు చెప్పడం మళ్ళీ ఇలా అన్నారా నేను అన్నాడు. అంతేలే, అంతే జనరల్ గా అంటారులే, ఏం తప్పు, అప్పుడు ఉన్న మన పరిస్థితి అది కాబట్టి అంటారులే. అక్కడ నుంచి క్లోజ్ అండి బాగా నాకు, వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే ఖడ్గం అప్పుడు బలవంతంగా ప్రొడ్యూసర్స్ కూడా వద్దన్నారు. నేను వేరే హీరోని చేస్తాను, 2 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెడతాను, శ్రీకాంత్ వద్దు అన్నారు. అనేసి నా ఎదురుగుండానే చెప్పడం ఈ డిస్కషన్. నేను కృష్ణవంశీ మధుమురళి కూర్చుంటే మధుమురళి డైరెక్ట్ అన్నాడండి. మధుమురళి డైరెక్ట్ నాకు జగద్భవన్ పెడతాను, 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను, అందుకని చుట్టాలు అంటే ఒకటే అన్నాడు. జగపత్ బాబు అందరూ మనందరూ ఫ్రెండ్సే, కానీ ఈ క్యారెక్టర్ నాకు శ్రీకాంతే కావాలి, శ్రీకాంత్ నేను సినిమా చేయను, నువ్వు ఆలోచించుకో, లేకపోతే వేరే ప్రొడ్యూసర్ ఉన్నారు నాకు రెడీగా, నేను శ్రీకాంత్తోనే చేస్తాను. అది కాదు, ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తున్నాడు, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎట్లా? అతని ఉద్దేశం, ప్రొడ్యూసర్ ఉద్దేశం కరెక్టే, అదే ఆయన యాంగిల్ ఆయన కరెక్ట్. కృష్ణవంశీ ఏంటంటే నాకు లేదు, నాకు తెలుసు శ్రీకాంత్ ఏంటో, అతను మాస్ క్యారెక్టర్ బాగా చేయగలడు, నేను ప్రూవ్ చేస్తాను, నేను డైరెక్టర్ కదా, నేను చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ చేయాలి. అట్లా దాంతో ఇంకా నాకు వంశీ మీద ఎఫెక్షన్ పెరిగింది, పెరగడం, గౌరవం పెరగడం ఆయన. ఎందుకంటే డైరెక్టర్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, స్క్రిప్ట్ చేతిలో ఉండదు, బట్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంటుంది, పేపర్ మీద ఉండదు. చాలా క్లారిటీగా ఉంటాడు. నన్ను ఒరే అంటాడు, నేను ఒరే అన్న అతన్ని, నేను వంశీ అంట, నన్ను ఏమో ఒరే అంటాడు. అట్లా ఇద్దరికి ర్యాప్ పెరిగింది. ఇప్పుడు రమ్యకృష్ణ నాతో 4-5 సినిమాలు చేసింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఉమాకి బాగా క్లోజ్. అలా మేమంతా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళేవాళ్ళం, 2 సంవత్సరాలు బిఫోర్ వరకు. 2 సంవత్సరాల నుంచి వెళ్ళట్లా. ఇక వాళ్ళు ఒక్కోసారి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. కట్ అయింది. జగత్ బాబు, నేను, కృష్ణవంశీ ఫ్యామిలీ, ఇట్లా కిరణ్ అనే ఫ్యామిలీ, చౌదరి వాళ్ళ ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీస్ వెళ్ళేవాళ్ళం. 2 సంవత్సరాల నుంచి ఎవరి దారి మారిపోతుండే. 3 సంవత్సరాలు వెళ్తాం సరదాగా, ఇంకోసారి పిల్లలతో వెళ్తాం, ఎక్కడికో వెళ్తాం. మీరు ఒరే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?